హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద ఎంత డ్రైవ్స్. సో ఈ ట్రిప్ వచ్చేసి సోలో ట్రిప్ అండి నాది. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్నాను బై ఫ్లైట్. అండ్ కోల్కతా నుంచి ఆఫీస్ వర్క్ మీద దుర్గాపూర్ వెళ్తున్నాను అనమాట. కోల్కతా నుంచి దుర్గాపూర్ అరౌండ్ 200 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో ప్రాబబ్లీ నేను కోల్కతా అండ్ దుర్గాపూర్ ఎక్స్ప్లోర్ చేస్తుంది కానీ, లేదంటే నేను వెళ్తున్న థింగ్స్ కానీ అవన్నీ నేను మీకు చూపించడానికి అని చెప్పడానికి ట్రై చేస్తాను. నేనైతే బిహెచ్ఎల్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్స్కి క్యాబ్లో వచ్చాను. అండ్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లైనర్ బస్సెస్ పుష్పక్ ఉంటాయి కదా, ఆ పుష్పక్ బస్సులో నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేస్తున్నాను. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గైస్. సో శిల్పారామం దగ్గర ఒక స్టాప్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ లైనర్కి. సో ఇక్కడ టీ బ్రేక్ లేదంటే సిగరెట్ బ్రేక్ అనుకోండి, ఏదైనా అవ్వచ్చు. సో ఒక ప్యాసింజర్ ఇంకా డ్రైవర్ వాళ్ళిద్దరూ కలిసి ఆ బ్రేక్ తీసుకున్నారనమాట. యూ కెన్ సీ దెమ్. ఇక్కడ వాళ్ళు బయట ఉన్నారు కదా. సో ఇక్కడ చిన్న చాయ్ బండి దగ్గర వాళ్ళు బ్రేక్ తీసుకొని దే ఆర్ హ్యావింగ్ ది టీ అండ్ మేబీ సిగరెట్. ఇప్పుడైతే ఓకే, బట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉండి ఫ్లైట్కి లేట్ అయిపోతూ ఇట్లా డిలే అవుతూ ఉంటే మధ్యాహ్నానికి మేబీ చెప్పలేము. లేదంటే వీళ్ళు ఆ డిస్టెన్స్ కవర్ చేసి ఫాస్ట్గా వచ్చి కూడా మేబీ బ్రేక్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. లేదంటే ఒక్కడనే ఉన్నాను కదా, ఇంకొక ప్యాసింజర్ కూడా యాక్సెప్ట్ చేసి దానివల్ల వాళ్ళిద్దరూ ఓకే అనుకొని చేస్తున్నారు అనుకుంటా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకేం ప్రాబ్లం లేదు. సో గైస్, ఆల్ ద చెక్ ఇన్ ప్రాసెస్ ఇస్ డన్. స్మార్ట్ ట్రాలీస్ అని చెప్పారు కదా ఈ మధ్య, ఆ స్మార్ట్ ట్రాలీస్ కోసం చూస్తున్నాను కానీ ఎక్కడ దొరకట్లేదు నాకు. అఫ్కోర్స్ నాకు ట్రాలీ అవసరం లేదు, బట్ స్టిల్ ట్రై చేస్తున్నాను. బట్ స్మార్ట్ ట్రాలీస్ ఇక్కడ కనబడలేదు నాకు. లెట్స్ సీ. ఫైనల్లీ సైట్ ఆఫ్ ప్లెజర్. సో లాంజెస్ వీళ్ళు ముందుకు ఎక్కడికో షిఫ్ట్ చేసినట్టున్నారు. ప్రాబ్లీ కొత్త లాంజ్ ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ అది బెటర్ ఎక్స్పీరియన్స్. ఈ వీటిని ఏమంటారో, స్ట్రైట్ ఎస్కలేటర్స్ అంటారో ఏమంటారో తెలియదు వీటిని. ఇవి కూడా కొత్తగా వచ్చాయి. దిస్ ఈజ్ వన్ న్యూ ఎడిషన్. మేజర్ ప్యాసేజ్ నౌ చెకింగ్ ఇఫ్ ద క్రెడిట్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్. నా క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేస్తున్నారు లేదో చూసే టైం వచ్చింది ఫైనల్లీ. Finally guys, 4:59, it's time to board the flight. It is no matter how many times you board the plane, ఎన్నిసార్లు ఎక్కినా సరే ఆ ఫీలింగ్ ఖచ్చితంగా అమేజింగ్గా ఉంటుంది. అదేంటో తెలియదు. సో ఆబ్వియస్లీ అందరూ ఎంతమంది ఎన్నిసార్లు ఎక్కినా కూడా ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు. అండ్ దే విల్ బి ఎంజాయింగ్ ద సీనరీ.
Calcutta airport. I read around 6:45, 15 minutes prior to the actual timing. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అని అంటే కల్కట్టాలో ఇంకా అంబాసిడర్స్ యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ మాత్రమే చూస్తాం అనుకుంటా అంబాసిడర్స్ యూజ్ చేయడం ఇంకా ట్యాక్సీస్లో. అమేజింగ్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ గైస్. ఓల్డెస్ట్ సిటీ కదా కోల్కతా, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ కదా. చూడండి ఇక్కడ ఇంకా వీటిని ఏమంటారో తెలియదు నాకు. జట్కాలు అంటే గుర్రాలు ఉంటాయి కదా, ఇక్కడ మనిషి తీసుకెళ్తున్నారు అనమాట. యు మైట్ థింక్ అంటే ఎందుకు ముస్లాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు వస్తాయి ఆయనకి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు యూజ్డ్ కదా ఈ పనులు చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆయనకు కూడా కొంచెం రెవెన్యూ జనరేట్ చేసి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఒకవేళ కోల్కతా వస్తే మీరు కూడా ఇది చూడండి. అండ్ మోరోవర్ ఇంకోటి కోల్కతాలో ఈ ఇల్లు ఉన్నాయి కదా, ఇది కంప్లీట్గా అవుట్డేటెడ్ మోడల్స్. బట్ స్టిల్ లాస్ట్ టైం ఒక్కసారి 10 yearsకి ఇచ్చారంట వీటికి పర్మిషన్. చూస్తే వీటికి సైడ్ వ్యూ మిర్రర్, లెఫ్ట్ సైడ్ సైడ్ వ్యూ మిర్రర్ కూడా ఉండదు అస్సలు. కనీసం పెట్టడానికి ఆప్షన్ కూడా లేదు కంపెనీ నుంచే. నాకు తెలిసి ఇంకొక 5 or 10 yearsలో అవి కూడా మనకి ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. సో అవి కూడా చూడడం ఉండదు. నేనైతే దాన్ని హెరిటేజ్ అనే అనుకుంటాను ఖచ్చితంగా. సో దీస్ ఆల్సో అట్లనే హైదరాబాద్లో కూడా ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు ఇది కూడా హెరిటేజ్ వీళ్ళది ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్లో ఇది కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత. అఫ్కోర్స్ ఇలాంటి తాతలు తప్ప ఇంకెవరు చేస్తారు చెప్పండి, ఎవరు కంటిన్యూ చేస్తారు చెప్పండి. దిస్ ఈస్ హౌ కోల్కతా ఈజ్ ద ఓల్డెస్ట్ సిటీ.